విశాఖ ఉత్సవంలో హెలికాప్టర్ రైడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టూరిజాన్ని డెవలప్ చేయడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ సర్వీసులకు విశాఖ వాసులతో పాటు పర్యాటకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వందల అడుగుల ఎత్తు నుంచి మేఘాల అంచున విహరిస్తుంటే కలిగే ఆ అనుభూతే వేరు. కైలాసగిరి అందాలు, ఋషికొండ తీరం, సముద్రపు నీలి అలలు ఆకాశం నుంచి చూస్తుంటే ఆ ఆనందమే వేరు. కేవలం 10 నిమిషాల ప్రయాణమే అయినా అది జీవితకాలపు తీపి జ్ఞాపకమని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో హెలి రైడ్కు సంబంధించి మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ అందిస్తారు. బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ విశాఖ ఉత్సవాల భాగంగా ఋషికొండ సాగర తీరంలో ఈసారి ప్రత్యేకంగా హెలి టూరిజం అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. హెలికాప్టర్ రైడ్ అని టూరిస్టులకు సంబంధించి విశాఖ ఉత్సవం ప్రప్రథమంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ టూరిజం సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము మనము. ఇది సూపర్ ఉంది. సో మొత్తానికి ఏదైతే విశాఖ ఉత్సవంలో భాగంగా సో మన విజయోత్సవం చూడవచ్చు. ప్రస్తుతం ఋషికొండ హిల్స్ నుంచి ఐటీ హిల్స్ నుంచి మొత్తం సాగర్ తీరం కవర్ అయ్యేలాగా ఈ విశాఖ ఉత్సవంలో భాగంగా హెలి టూరిజాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ప్రస్తుతంగా చాలామంది ఈ హెలి టూరిజంలో ఎంజాయ్ చేసేందుకు చాలామంది ఎక్కుతా ఉన్నారు. ఋషికొండలో ప్రారంభమైన ఈ హెలి రైడ్ అటు అప్ టు తొట్లకొండ వరకు కూడా ఇది ఓవైపు హిల్ స్టేషన్ కవర్ అవుతూనే మరోవైపు బీచ్ని ఎంజాయ్ చేస్తూ చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎలా ఉంది అని మనం ఎక్స్పీరియన్స్ అడుగుతూ చూస్తుంటే చాలామంది చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు. అయితే ఆల్మోస్ట్ తొట్లకొండ నుంచి భీమిలి కారిడార్ వరకు కూడా ఋషికొండ సాగర్ తీరం మొత్తం కూడా ఎంజాయ్ చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. చాలామంది ఈ టూరిస్టులు అంటే ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ ఓవైపు హిల్ స్టేషన్ కవర్ అవుతూనే మరోవైపు బీచ్ కారిడార్ మొత్తం కవర్ అయ్యేలాగా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం చాలా అందం అంటే విశాఖలో ఉన్న అందాలు పర్యాటక ప్రాంతం అనగానే విశాఖ అనగానే ఎంతో పర్యాటక ప్రాంతాలు. సో ఓవైపు విశాఖలో ఉన్న బీచ్ కారిడార్ మొత్తం కవర్ అయ్యేలాగా ఏర్పాట్లు చేస్తూ ఓవైపుతో పాటు ఋషికొండ, మరోవైపు భీమిలి, తొట్లకొండ అంటే సాగర్ తీరమే కాకుండా హిల్ స్టేషన్ కూడా బీచ్లో ఉంది. సో మత్స్యకారులు కావచ్చు, సో ఏ విధంగా మత్స్యకారులు సముద్రం మధ్యలోకి వెళ్ళి ఏ విధంగా చేపలు పడతారు అన్ని వీడియోస్ చాలా ఎక్స్క్లూజివ్గా మనం చూస్తుంది వైకే టీవీ. ఎవరు చేయని ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ హెలికాప్టర్ ద్వారా ఎలా ఉంటుంది ఆ టూరిస్టులు ఏ విధంగా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఎవరు కూడా ప్రయత్నించలేదు. మొట్టమొదటిసారిగా విశాఖలో విశాఖ ఉత్సవ భాగంగా ఏర్పాటు చేసిన ఈ హెలి టూరిజంను మొట్టమొదటిసారిగా వైకే టీవీ ప్రేక్షకుల కోసం ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. సో ఈ హెలికాప్టర్ ద్వారా రావడం ఎంజాయ్ చేస్తున్న అంశాన్ని మనం చూడవచ్చు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో వారి మాటలను అడిగి తెలుసుకుని పెద్దతాం. సార్ చాలా బాగుంది సార్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం చేస్తున్నాము, డాటర్ కోసం స్పెషల్. చాలా బాగుంది. అందరు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇట్లాంటి లైఫ్లో ఒక్కసారి కూడా అందరు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఓవైపు బీచ్ కావచ్చు, ఓవైపు టోటల్ కొండలు ఉన్నాయి. సో ఎట్లా రెండు ఎలా ఉంది ఎంజాయ్ చేస్తారు? ఇట్లాంటి వ్యూ ఓన్లీ హెలికాప్టర్లో వెళ్తే వస్తుంది. ఇంకా పిల్లలకి కూడా సేఫ్ ఉంది. అందరు ఒకసారి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి సార్. अच्छा लग रहा है, एपिक मोमेंट है ये लाइफ का. अरे बोलो ये, अरे करो ये కదా మొత్తానికి సాగర్ తీర అందాలు సముద్రం మధ్య పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉంటుందో మంచి ఎక్స్పీరియన్స్. ఋషికొండ ప్యాలెస్ కనిపిస్తూ ఉంది. సాగర్ తీరం మధ్యలో మత్స్యకారులు ఏ విధంగా ఫిషింగ్ చేస్తారు అదే అన్నీ ఓవరాల్గా చేసిన ఈ ఏర్పాట్లు అయితే చాలామంది విశాఖపట్నంలో ఆనందం వ్యక్తం చేసిన అంశాన్ని మనం చూడొచ్చు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.